మీడియా మిత్రులకు ముందుగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రధాన కారణము ఈ నెల 23 అంటే గురువారం రోజు భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని ముట్టడి చేస్తూ ఉన్నాం. దీనికి మా ప్రధాన డిమాండ్లు ఏవైతే గురుకుల పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయో గురుకుల పాఠశాలలకు ఓన్ బిల్డింగ్స్ నిర్వహించాలని, మరియు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే బకాయిలు బాకీ ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెయ్యాలని, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏదైతున్నదో దాన్ని ఇంప్లిమెంట్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఈ తెలంగాణ ప్రభుత్వము ఇలా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇలా మనం ఈ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారు. ఈ సమాజం అంతా సోయిదప్పి ఉన్నదని అనుకుంటుర్రా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు అడుగుతూ ఉన్నాం. ఇలా విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సీటులో కూర్చుండి ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఇలా 27 స్కూళ్ళని తీసేసి 4,000 స్కూళ్ళనే పెడతాము, ఇంకా 23,000 స్కూళ్ళని ఏం చేయదలుచుకున్నాయ్యా మీరు? ఈ 23,000 స్కూళ్ళను కార్పొరేట్ స్కూల్గా మార్చాలనుకుంటున్నారా? లేకపోతే ఊర్లలో కదా మనం చూస్తాం కదా బెల్ట్ షాపులు, ఇలా మీరు బెల్ట్ షాపులు చేయాలని అనుకుంటున్నారా? ఈ సందర్భంగా మేము ఇలా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థి లోకానికి ఇలా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా చదువుకొని మూర్ఖులు రాజకీయ నాయకులు అయితే ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేదానికి ఈ వాక్యము ఏదైతే 27 స్కూళ్ళు ఉన్నాయో దాన్ని 4,000కు తీసుకొస్తాము అనే అంశం ఉన్నది చూసిరా, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇలా వాళ్ళకు విద్య పట్ల అవగాహన లేదు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు. ఇలా కేవలం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఇలా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీరు, ఇలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఇలా పోయి కార్పొరేట్ స్కూళ్ళను ఓపెన్ చేయడం అంటే ఇది దేనికి సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మీరు కార్పొరేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఇలా గవర్నమెంట్ స్కూళ్ళను కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి ఇలా మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చూసినట్టయితే ఇలా కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇలా కనీసం అమ్మాయిలు టాయిలెట్స్ కూడా లేని ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా మీరు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయకుండా మీరు ఏమంటున్నారు? గురుకులాలను తీసుకొచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా గురుకులాలలో చూసినట్టయితే అదే గురుకుల పాఠశాలల్లో కనీసం డార్మెంటరీ సపరేట్ లేని గురుకులాలు ఎన్నో ఉన్నాయి. ఇలా క్లాస్ రూమ్ అందులోనే, డార్మెంటరీ అందులోనే, అంటే పిల్లగాడు ఓన్లీ స్నానం చేయడానికి తప్ప మిగతా అన్నీ అందులోనే. అది ఒక చదువుకునే వాతావరణమేనా అని చెప్పేసి సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మంత్రులు కావచ్చు, ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలకు పోతే హెలికాప్టర్ల మీద పోతురు. ఇలా మీకు హెలికాప్టర్ల మీద పోనీకి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయడానికి, గురుకుల పాఠశాలలకు ఓన్ బిల్డింగ్లు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మా డిమాండు ఇలా ఏదైతే బస్ ఇష్యూస్ ఏదైతున్నదో ఇలా మహిళలకి ఏ విధంగానైతే ఫ్రీ బస్ ఇచ్చారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు మనం చూసినట్టయితే ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు, వివిధ విద్యా సంస్థలలో ర్యాగింగ్ పేరు మీద ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ర్యాగింగ్కు గురవుతూ ఉన్నారు. ఇలా ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇలా ఫీజు నియంత్రణ చట్టం అనేది తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇలా మనం రాష్ట్రం ఏర్పడ్డదే ఇలా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇలా మనం చూసినట్టయితే ఇలా ఒక ఆయననేమో ఇలా అప్పులపాలు చేసిందని చెప్పేసి మీరు చెప్పారు కదా. మీరు చెప్పినందుకే కదా మీకు ఇలా మా విద్యార్థులుగా మేము ఇలా మా తాత ముత్తాతలను, మా అమ్మలను, నాన్నలను కాలుబొక్కి ఇలా మీ ప్రభుత్వాన్ని మేము ప్రజాపాలన అని చెప్పినందుకు ఇలా ఉద్యోగాలు ఇస్తామన్నందుకే కదా మిమ్మల్ని మేము ఇలా అధికారంలోకి తీసుకొచ్చింది. ఇలా మీరేం చేస్తున్నారు? కనీసం సిద్ధశుద్ధి లేకుండా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళను ప్రోత్సహించకుండా ఇలా మీరు పోయి కార్పొరేట్ స్కూళ్ళను ఓపెనింగ్ చేసే కార్యక్రమము ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే చేస్తే ఇలా మేము మిమ్మల్ని
ఏ చెప్పుతోనే అనాలి, ఇలా మిమ్మల్ని ఏమని చెప్పాలి, ఏమని తిట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఏదైతే 23వ తారీఖు నాడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి కార్యక్రమం ఉన్నదో, ఇలా నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుండి, ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి తెలంగాణ ఉద్యమానికి ఇలా స్ఫూర్తి అయినటువంటి ఉస్మానియా వేదిక నుండి ఇలా మీ అందరినీ, అన్ని విద్యార్థి సంఘాలకు ఇలా ఇదే ఆహ్వానంగా భావించి 23 తారీఖు నాడు ఏదైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఉందో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఇలా మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరు, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టిరు. అరే ఇంటర్నేషనల్ స్కూల్ కాదురా భయ్, ఉన్న స్కూల్ను ఫస్ట్ డెవలప్ చేయు. ఇలా నువ్వేం మాట్లాడినావా, ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పినావు నువ్వు, ఇలా విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా దాన్ని మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పేసి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పినావు నువ్వు. అవునా, ఇలా నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండడం ద్వారా ఇలా సామాన్యమైనటువంటి ప్రజలు, విద్యార్థి నాయకులను, ఇలా విద్యాశాఖ మంత్రిని కలిసే అవకాశం ఉన్నదా? ఇలా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్నో ప్రోటోకాల్లు ఉంటాయి. ఇలా టీచర్లు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇలా పోయి విద్యాశాఖ మంత్రిని కలిసే పరిస్థితే ఇలా తెలంగాణలో లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని పొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా దయచేసి మేధావి వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి. ఇలా తాగుబోతులకు కావచ్చు, చదువుకొని రాజకీయ నాయకులు, ఇలా మినిస్టర్లు, ఇలా మంత్రులు కావడం ద్వారా జరిగే పరిణామాలు మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ప్రతి ఒక్క విలేజ్ నుంచి చదువుకోవడానికి విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకి కరెక్ట్గా సదుపాయాలు లేవు. ఎందుకంటే ఫ్రీ బస్ అంటే మన ఈ తెలంగాణలో మన మహిళలకు ఎలా అయితే ఫ్రీ బస్ పాస్ ఉంది, అంటే ఫ్రీ బస్సెస్ ఉన్నాయో, అబ్బాయిలకు కూడా చదువుకునే విద్యార్థి ప్రతి ఒక్క అబ్బాయి కూడా ఫ్రీ బస్సెస్ ఉండాలని నేను బీవీఎం తరపు నుంచి ప్రతిపక్షాన నుంచి నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విద్యార్థులు ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేరు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మనకి ప్రభుత్వం వచ్చేసి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని పెట్టుకోలేదు. అట్లా పెట్టుకోకపోవడం అని చెప్పేసి ఇప్పటికి మనం మాట్లాడుకున్నా చాలా సిగ్గుసేటుగా అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ విద్యాశాఖ మంత్రిని కూడా పెట్టుకోవాలని మేము ఈ గవర్నమెంట్కి విజ్ఞప్తి చెప్తున్నాము. భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం, రేపు 23 తారీఖు రోజు మన ధర్నా కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయినప్పటికీ ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి లేడు. సంక్షేమ హాస్టళ్లకు ప్రైవేటు బిల్డింగ్ల వల్ల ఆ దళారీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు, మీడియేటర్లు బాగుపడుతున్నారు, కానీ విద్యార్థులకు సరైన భోజనం అంత లేదు, సరైన వాతావరణం అంత లేదు. అదేవిధంగా గురుకులాలలో ఉన్న విద్యార్థులకు రెంటల్ బిల్డింగ్ల వల్ల అక్కడనే డార్మెంటరీ, అక్కడనే క్లాస్ రూమ్ జరుగుతున్నాయి. ఈ వ్యవస్థను గవర్నమెంట్ బిల్డింగులు కేటాయించాలి. అదేవిధంగా ప్రైవేటు వ్యవస్థలో ఫీజులు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు, దానికి ఒక విద్యా చట్టం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రైవేటు కాలేజీలలో కావచ్చు, వివిధ సంస్థలలో కావచ్చు, ర్యాగింగులు, ఈ యొక్క డ్రగ్స్ విషయంలో గిన ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు పర్యవేక్షణ పరంగా ఏ విధంగా అయితే ఆ విధంగా మనకు విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా రాష్ట్ర నాయకుడు మన అన్న రవితేజన్న గారు చెప్పినట్టు రేపు ఖచ్చితంగా అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి రేపు ఆ ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అయితే అందరికీ జై భీమ్లు. ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని అంటే, విద్యార్థి యొక్క భవిష్యత్తుని అందరూ ఆడుకుంటున్నారు. అయితే ఈ స్కూల్స్ తొలగించడం కానీ, ఈ రేవంత్ రెడ్డి ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తులు మొత్తం నాశనం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ని మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఏ సమస్యలైనా చెప్పుకోగలిగేది మా ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాత్రమే. మేము రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవాలంటే కలవలేము. ఎంతోమంది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ ఫీజులు పే చేయలేకపోతున్నారు. ఆ పరిస్థితిలో చాలామంది ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళంటే కట్టగలుగుతారు, సో అది నో ప్రాబ్లం. డబ్బు లేని పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు కట్టాలి కదా. అయితే వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఎన్నో సమస్యల పరంగా వాళ్ళు రోజంతా కష్టపడినా కానీ ఆ డబ్బులు సరిపోలేకపోతున్నాయి వాళ్ళ పిల్లల స్కూళ్ళకు ఫీజు కడదామంటే. సో అందరికీ మంచి నాణ్యతమైన విద్య అందించాలని కోరుకుంటున్నాము. మేము అందరం బీవీఎం తరపున నుంచి చెప్తా ఉన్నాము. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈరోజు విద్య అనేది అందరికీ అంత ఈజీగా దొరకటం లేదు.
ఎవరైనా సరే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువైపోయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ తక్కువైపోయినాయి. అందులోనూ మన రవి అన్న చెప్పినట్టు సగం స్కూళ్ళు తీసేస్తే మరి ఒక పేద మనిషికి ఎలా విద్య దొరుకుతుంది? రేపు మన విద్య అనేది మొత్తము చాలా కాస్ట్లీ అయిపోయింది. ఓన్లీ డబ్బున్న వాళ్ళే ఎఫర్ట్ చేయగలే ఒక ప్రోడక్ట్లా తయారవుతుంది. ఇప్పుడు ఒక ఎల్కేజీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే 30-40 వేల ఫీజు ఉన్నది. ఎందుకు అంతగానం ఫీజు? ఇంతకుముందుకు మన నాన్న వాళ్ళు కానీ, మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యాలని, పీజీ కంప్లీట్ అయ్యాలని ఒక 10,000 5,000 విద్య అనేది వాళ్ళకి వచ్చింది. కానీ ఇప్పుడు ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లవాడు చదువుకోవాలంటే 20-30 వేలు ఏడికెళ్ళి తీసుకొస్తారు. ఒక పేదవాడు పొద్దంతా కష్టపడి చేసుకొని ఇంట్లో ఏం పెడతాడు, పిల్లని ఏం చదివిపిస్తాడు? దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా టీచర్లను అపాయింట్ చేసి మా బిల్డింగ్లను రీకన్స్ట్రక్షన్ చేసి ఒక మంచి విద్య అనేది అందించేటట్టు చూడాలి. దానికి మేము ఖచ్చితంగా ఈ 23వ తారీఖు ఈ ప్రోగ్రాన్ని ఖచ్చితంగా నిర్వహిస్తాము. దాన్ని మిగతా విద్యా శాఖలన్నీ మనకు కోఆపరేట్ చేయాలని ఆశిస్తున్నాం. హలో విద్యార్థి, చలో విద్యా కార్యాలయం. హలో విద్యార్థి, చలో విద్యా కార్యాలయం. విజయవంతం చేద్దాం విద్యా కార్యాలయం ముందు జరిగే మహాధరణ కార్యక్రమాన్ని. విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం విద్యా కార్యాలయం ముందు జరిగే మహాధరణ కార్యక్రమాన్ని. విజయవంతం చేద్దాం. రిలీజ్ చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. రిలీజ్ చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. అమలు చేయాలి 2009 రైట్. నిర్మించాలి ఓన్ బిల్డింగ్స్ గురుకులాలకు. నిర్మించాలి ఓన్ బిల్డింగ్స్ గురుకులాలకు. విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే సిగ్గు ప్రజాపాలనలో 20,000 స్కూళ్లను మూసివేస్తా అనే వ్యాఖ్యలు సిగ్గు ప్రజాపాలన అని చెప్పుకునే ఇందిరమ్మ రాజ్యంలో 27,000 స్కూళ్లను మూసివేయడం